A child is born to rewrite destiny. పళ్లతో పుట్టడం రాజయోగం. అతను రాజు అవుతాడు. రాజు? కానీ మేము బ్రాహ్మణులం. మా విధి బోధించడం, పాలించడం కాదు. రాజు అయితే అది వినాశనానికి దారితీస్తుంది. క్రీపు 350లో భారతదేశ విధిని మార్చే ఒక బిడ్డ జన్మించాడు. అయితే అతని జననం సాధారణమైనది కాదు. స్వామి, అతను రాజు అయితే మమ్మల్ని వదిలివేస్తాడు. రాజులు తల్లిదండ్రులను పట్టించుకోరు. నాకు రాజు వద్దు, నాకు నా కొడుకు కావాలి. ఏడవకు చానేశ్వరి. కర్మతో విధిని మార్చవచ్చు. అతను అధికారం చానేశ్వరి. కర్మతో విధిని మార్చవచ్చు. అతను అధికారం మార్గాన్ని కాకుండా జ్ఞాన మార్గాన్ని అనుసరించేలా నేను చూస్తాను. ఏం జరుగుతుంది మన పరిస్థితి? నా కుమారా, ఈ కష్టకాలలో నువ్వు నెరవేర్చాలి అనుకున్న లక్ష్యం ఎలా సాధిస్తావు? అమ్మా చూడు, దంతాలు పోయాయి. ఇప్పుడు నేను రాజును కాను. నేను నీతోనే ఉంటాను. వీడు రాజు కాకపోవచ్చు, కానీ రాజులను తయారు చేసేవాడు అవుతాడు. చక్రవర్తులనే శాసించే శక్తి వీడికి వస్తుంది. విష్ణుగుప్త, జ్ఞానం నీ ఆయుధం. అన్యాయానికి ఎప్పుడూ తలవంచకు. ఈ మగధ రాజ్యాన్ని ధర్మం వైపు నడిపించే బాధ్యత నీదే. గులాగా మారాలి అంతులేని శోకం, ఇక ఆయుధమైపోవాలి. తక్షశిల పిలుపుని తలరాతను మార్చాలి. తండ్రి లేని లోటు నీలో తపస్సులాగా మండాలి. నెరవేర్చడం కోసం ఆ చిన్న బాలుడు వేల మైళ్లు నడిచి ప్రపంచంలోనే గొప్ప విద్యా కేంద్రమైన తక్షశిలకు చేరుకున్నాడు. చూడబోతే నిరుపేదలా ఉన్నావు. బడలిపోయావు. మరి గురుదక్షిణ చెల్లించటానికి నీ దగ్గర ఏముంది? ఆర్య, నా చేతిలో బంగారం లేదు, కాని నా మెదడులో జ్ఞానాన్ని సంపాదించాలనే తపన ఉంది. ఒకవేళ విద్యను డబ్బుకమవుతుంది, కానీ విద్య అభ్యాసం అవ్వదు. అద్భుతంగా చెప్పావు నాయనా. ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావు? అన్నీ నేర్చుకుంటాను గురువుగారు. వేదాల నుంచి యుద్ధ విద్యల వరకు. ముఖ్యంగా ఒక రాజ్యాన్ని ఎలా నడపాలో నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి విష్ణుగుప్త, నువ్వు యుద్ధంలో ఖడ్గం పట్టుకోలేవా? కేవలం చూస్తున్నావు. ఖడ్గాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో నిర్ణయించే మేధస్సు దానిని ప్రయోగించే చేతి కంటే పదునైనది. బలవంతులే ప్రపంచాన్ని పాలిస్తారు. కాదు, బలవంతులు కేవలం యుద్ధాలను మాత్రమే గెలుస్తారు. కానీ జ్ఞానవంతులు ఆ బలాన్ని పాలిస్తారు. అదే నిజమైన రాజనీతి. విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన్. స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే సో. విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన సర్వత్ర పూజ్యతే. రాజుకు పండితుడికి మధ్య ఎటువంటి పోలిక లేదు. జ్ఞానం రాజుల అధికారానికి మించినది. రాజు తన రాజ్యంలో మాత్రమే గౌరవించబడతాడు, కానీ పండితుడు ప్రపంచమంతా గౌరవించబడతాడు. రాజు కేవలం తన దేశంలో మాత్రమే పూజించబడతాడు, కానీ పండితుడు ప్రపంచం నలుమూలలా పూజించబడతాడు. ఆ పండితుడే మన చాణక్య. దీపపు కాంతిలో ధ్యానమే, తాళపత్రాల్లో ధ్యానమే, నిద్రపోయిన లోకం నడుమ జాగరూకుడై చదివాడే. కాలం నడిచింది నిశ్శబ్దంగా, కలలే అతని ఆయుధంగా. విష్ణువు గొప్పడి మౌనమే రేపటి చరిత్ర వ్రాస్తుందే. విల్లు వంపున కన్ను పెట్టి యుద్ధాన్ని కాదు, బుద్ధిని గెలిచాడు. ఖడ్గాల నడుమ నిలబడి కూడా ఆలోచనే అతని కవచమైంది. మమం చేతుల్లో కాదు అని, మెదలోనే రాజ్యమని చూడగానే తెలుసుకున్నాడు. యుద్ధానికి ముందే విజయం, వాదనలో వజ్రమే, తర్కంలో అగ్నిజ్వాలమే. ఒక్క మాటతో మౌనమయ్యే పండితులే ప్రత్యక్ష సాక్షులే. రాజనీతి, ఆర్థిక శాస్త్రం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, శాస్త్రములన్నీ శ్వాసగా ఆపోషణ పట్టిన మేధావి. సంవత్సరాలు పరుగులు తీశాయి తన్ని మేధ వేగం ముందే. కాలమే ఆగి చూసింది ఒక మేధావి అవతారాన్ని. శిఖముడి కట్టే క్షణమిదే, చరిత్రమే
ఘడి అయిదే విష్ణుగుప్తుడు ఇక లేడు, చాణక్యుడు జన్మించాడు. బుద్ధి రాజానికి సింహాసనం, నీతే అతని ఆయుధం. గురువే గడప దాటి వస్తే సామ్రాజ్యాలే వణికాయి. మేధావి చాణక్యుడు కాలానికి సాలు విసిరినవాడు. కాలం అతని శ్వాస అయితే చరిత్రే అతని పాదముద్ర. విద్య అంటే కేవలం జ్ఞానం కాదు, ధర్మం. గుర్తుంచుకోండి, మీరు మామూలు విద్యార్థులు కాదు, మీరు ఈ దేశ భవిష్యత్తు. ఆచార్య, రాజుకు అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటి? అది బలం కాదా లేదా సంపద? విద్య అంటే కేవలం జ్ఞానం కాదు, ధర్మం. రాజు యొక్క నిజమైన బలం ధర్మం మరియు వ్యూహం. బలం ఉండి తెలివితేటలు లేని రాజు గుడ్డి ఏనుగు లాంటివాడు. శత్రువుల ముందు తన సొంత సైన్యాన్ని నాశనం చేస్తాడు. నేను ఈ రాజ్యనీతి సారాంశాన్ని ఒక పుస్తకంగా వ్రాస్తాను. భవిష్యత్ ప్రపంచం దీనిని అర్థశాస్త్రంగా గుర్తుంచుకుంటుంది. ఆచార్య, ప్రమాదం ముంచుకొస్తోంది. అలెగ్జాండర్ సైన్యం సింధు నదిని దాటింది. మన తక్షశిల రాజు అంబి పోరాడకుండా లొంగిపోయాడు. పిరికివాడు. రాజులే శత్రువులకు ద్వారాలు తెరిస్తే ఇక భరతమాతను కాపాడేది ఎవరు? చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటే మనం ఓడిపోతాం. ఐకమత్యమే ఇప్పుడు మనకు అవసరం. దానికి నాయకత్వం వహించే శక్తి మగధ సామ్రాజ్యానికే ఉంది. దేశాన్ని రక్షించమని అడగడానికి చాణక్యుడు మగధకు చేరుకున్నాడు. కాని అక్కడ పరిస్థితి చూసి అతని రక్తం మరిగిపోయింది. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఇది మగధ సామ్రాజ్యానికి గుండెకాయ? ఇది ధర్మానికి ప్రతీక? నేను కలలు కన్న మగధ ఇది కాదు. ప్రజల కన్నీళ్లు చూడలేని రాజు, ఆ సింహాసనానికి అనర్హుడు. ఆకలితో ఉన్నారు, కానీ రాజసభలో విలాసం ఆగలేదు. ఆగు! ఇది మగధ రాజసభ. ఎవరి అనుమతి లేకుండా లోపలికి రావడం నేరం. నిజం చెప్పడానికి అనుమతి అవసరం లేదు. ఎవరది? సంగీతాన్ని ఆపింది ఎవరు? నా అంతఃపురంలోకి ఈ బిచ్చగాడు ఎలా వచ్చాడు? నేను బిచ్చగాడిని కాదు ధననంద, ఆచార్యుడిని. నిన్ను నిద్ర లేపడానికి వచ్చాను. అలెగ్జాండర్ మన దేశంపై కన్నేశాడు. నీ విలాసాలు పక్కన పెట్టి సైన్యాన్ని సిద్ధం చెయ్యి. అలెగ్జాండరా, రానివ్వు. నా దగ్గర 2 లక్షల సైన్యం ఉంది. అయినా నల్లగా వికారంగా ఉన్న నీ మాట నేనెందుకు వినాలి? నీకు రాజ్యాలంటే ఏంటో తెలుసా? నీ పని అడుక్కోవడం. అది చూసుకో. అందం శరీరంలో కాదు రాజా, జ్ఞానంలో ఉంటుంటుంది. రాజు అనేవాడు ప్రజలకు తండ్రి లాంటి వాడు. దేశాన్ని రక్షించలేకపోతే నువ్వు రాజువి కాదు, ద్రోహివవుతావు. వీడిని వెంటనే బయటపడేయండి. ఈ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళండి. ధననంద, నువ్వు గురువుని అవమానించావు. నువ్వు జ్ఞానాన్ని తొక్కేశావు. ఈ రోజు నా శిఖ విప్పబడింది. నా ప్రతిజ్ఞ విను. ఏ రోజైతే నీ నందవంశాన్ని సమూలంగా నాశనం చేసి నిన్ను ఈ సింహాసనం నుంచి దించుతానో అప్పటి వరకు ఈ జుట్టు ముడివేయను. ఈ మట్టిని గౌరవించే ఒక కొత్త చక్రవర్తిని సృష్టిస్తాను. ఒక సామాన్య పండితుడు నంద సామ్రాజ్యాన్ని సవాలు చేయడానికి సాహసిస్తాడా? ఒక ఆచార్యుడు తీసుకున్న ఆ ప్రతిజ్ఞ భారతదేశ చరిత్రనే మార్చేసింది.
కాని చేతిలో చిల్లిగవ్వ, వెనుక సైన్యం లేని చాణక్యుడుదా? ఆ శక్తివంతమైన రాజును ఎలా ఓడించాడు? అతనిని ఓడించడానికి కేవలం ఈ ఒక్క పత్రం చాలు. ఆ పోరాటంలో అతనికి దొరికిన అద్భుతమైన ఆయుధం